ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణ కంటిన్యూ అవుతోంది. భుజంగరావు, తిరుపతన్నలను 3వ రోజు కస్టడీలో విచారిస్తున్నారు పోలీసులు. ఇదే కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా శ్రీధర్ రావును విచారణకు పిలిపించారు. తన ఫోన్ ట్యాప్ చేశారని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో గతంలో ఫిర్యాదు చేశారు సంధ్యా శ్రీధర్ రావు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తమ దగ్గర నుంచి కోట్ల రూపాయలు తీసుకెళ్లాడని కంప్లైంట్లో వివరించారు. దీంతో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో సంధ్యా శ్రీధర్ రావు స్టేట్మెంట్ ను రికార్డు చేస్తోంది దర్యాప్తు బృందం. తన అడ్వకేట్ తో కలిసి ఆయన విచారణకు హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. సంధ్యా కన్వెన్షన్ ఓనర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినటువంటి శ్రీధర్ రావును బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టి ఇంతకు ముందే అతన్ని పంపించడం జరిగింది. తన ఫోన్ గతంలోనే ట్యాపింగ్ చేశారంటూ కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో గతంలోనే సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు పేరుని మెన్షన్ చేస్తూ ఆ ఫిర్యాదు అందజేయడం జరిగింది. గతంలో టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నప్పుడు తన ఇంటికి వచ్చి కోట్ల రూపాయలు రాధాకిషన్ రావు తీసుకెళ్లారంటూ తను బెదిరింపులకు పాల్పడ్డాడని ఈ ఫిర్యాదులో మెన్షన్ చేయడంతో అప్పటి ఫిర్యాదుని పోలీసులు పరిశీలన చేపట్టి ఈ రాధాకిషన్ రావు పాత్ర పైన కొన్ని అనుమానాలు ఉన్నాయి. సిటీలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలందరూ కూడా బెదిరించినట్టుగా కూడా ఒక్కటొక్కటిగా ఆ వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. కాబట్టి సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావుని కూడా పిలిపించి పోలీస్ స్టేషన్ లో తన స్టేట్మెంట్ రికార్డు చేసుకొని అక్కడి నుంచి పంపివేసినట్టుగా తెలుస్తోంది. తన అడ్వకేట్స్ తో కలిసి సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు విచారణకు హాజరయ్యి రాధాకిషన్ రావుకి సంబంధించినటువంటి ఫిర్యాదు అంశంపై కూడా పూర్తి వివరాలు అందజేసినట్టుగా తెలుస్తోంది. అడిషనల్ ఎస్పీ భుజంగకృష్ణ, రాధాకిషన్ రావు ఇద్దరు కూడా తను భయభ్రాంతులకు గురి చేసి బెదిరింపులకు పాల్పడి తన ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారని, అడిషనల్ ఎస్పీ భుజంగరావు తనను ఆఫీస్ కి పిలిపించి బెదిరించాడని, ఈ వివరాలన్నీ కూడా దర్యాప్తు సంస్థలకు అందజేశాను, వివరాలు ఇచ్చాను, నా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. త్వరలో అన్ని విషయాలు మీడియా సమావేశం ద్వారా వెల్లడిస్తాను. నాపై అక్రమ కేసులు పెట్టి గత ప్రభుత్వం వేధింపులకు గురి చేసింది. ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ టీం ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం నా పైన అక్రమ కేసులు పెట్టి, కబ్జా కేసులు పెట్టి నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఆ అన్ని వివరాలు కూడా త్వరలో మీడియా ముందు వెల్లడిస్తానంటూ కూడా సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు మీడియాతో మాట్లాడుతూ అక్కడితో వెళ్లిపోవడం జరిగింది. రాధాకిషన్ రావు ఇలాంటి వ్యాపారవేత్తల్ని హైదరాబాద్ లో వందలాది మందిగా బెదిరింపులకు పాల్పడ్డాడు. స్వయంగా డీసీపీ టాస్క్ ఫోర్స్ అంటూ హైదరాబాద్ లో కీలకమైనటువంటి వింగ్ అంటూ ప్రభుత్వానికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ టీం అంటూ కూడా అనేక మంది వ్యాపారవేత్తల్ని బెదిరించినటువంటి సందర్భాల్లో ఒకటొకటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. గతంలోనే పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందజేసినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జరిపినటువంటి వ్యవహారాన్ని కూడా బయటకు తీయాలి, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళందరూ భర్తం పట్టాలి, ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడి బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసినట్టయితే వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారంగా పంజగుట్ట పోలీసులు మరియు బంజారా హిల్స్ ఏసీపీ నేతృత్వంలో ఈ టీం రన్ అవుతా ఉంది. కాబట్టి ఈ రోజు అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పిలిపించి అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని రాధాకిషన్ రావు ఎందుకు ఇంటికి వచ్చాడు, ఎందుకు బెదిరించాడు, ఏ విషయంలో మిమ్మల్ని బెదిరిస్తే మీరు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, ఎన్ని డబ్బులు ఇచ్చారు, భుజంగరావు మీ ఫోన్ ఎందుకు ట్యాప్ చేశాడు, భుజంగరావు మీ ఆఫీస్ కి ఇంటికి వచ్చి ఎందుకు బెదిరించాల్సి వచ్చింది అనే దానిపై కూడా ఈ ఇద్దరు అధికారులకు సంబంధించినటువంటి అసలు జరిగినటువంటి ఫ్యాక్ట్స్ అన్ని కూడా వెలిక్కి తీయడానికే శ్రీధర్ రావుని పిలిపించి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఇతని విట్నెస్ కిందకి పెట్టి ఇతని నుంచి మళ్ళొక కంప్లైంట్ తీసుకుని భుజంగరావు పైన, రాధాకిషన్ రావు పైన ఇంకో కేసు కూడా నమోదు చేసేటువంటి అవకాశాలు కనబడతాయి. ఎందుకంటే ఎక్స్టార్షన్ సెక్షన్ కిందకి ఇవి ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి. కాబట్టి గతంలో ఫోన్ ట్యాపింగ్ పైన మాత్రమే పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇప్పుడు శ్రీధర్ రావు ఇంటికి వచ్చి మరీ బెదిరించి డబ్బులు తీసుకెళ్లారు, భుజంగరావు, రాధాకిషన్ రావు అంటూ కూడా వాళ్ళ పేర్లను కూడా వెల్లడించి ఆ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇద్దరు అధికారుల పైన అదే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎక్స్టార్షన్ కేసు కింద, బెదిరింపుల కింద, బ్లాక్ మెయిలింగ్ కింద కూడా పోలీసులు కేసు నమోదు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వైశాలి. రైట్. అయితే భుజంగరావు, తిరుపతన్నలను ఇంకా కస్టడీలో విచారిస్తున్నారు కదా, వారి నుంచి సమాచారం ఏదైనా సేకరించారా, కొత్త పేర్లు బయటికి రావడం కానీ ఏమైనా సేకరించారా పోలీసులు? ఈ కేసుకు సంబంధించి అరెస్టుల విషయం మాత్రమే పోలీసులు అధికారికంగా ధృవీకరిస్తా ఉన్నారు. విచారణ చేపట్టి ఈ వ్యక్తిని అరెస్ట్ చేశాము, కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిందనే ఒక విషయాన్ని మాత్రమే తెలియజేస్తా ఉన్నారు.
అధికారుల విచారణ కస్టడీలో జరుగుతున్నటువంటి విషయాలు ఏవి కూడా బయటికి లీక్ అవ్వకుండా కొంత గోప్యతగా పాటించి ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ బయటికి పోకుండా వారు పక్కాగా దాన్ని క్రాస్ వెరిఫై చేసుకొని నిజంగానే ఈ కస్టడీలో మిగతా పోలీస్ అధికారుల పేర్లు ఏదైనా వెల్లడిస్తే వాళ్ళు కూడా దీంతో వర్క్ చేశారంటూ ఏమైనా ఆధారాలు ఇస్తే నేరుగా వాళ్ళని వెళ్ళి నోటీసులు ఇవ్వడము లేదా లిఫ్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కి తరలించి వారి రెగ్యులర్ డ్యూటీలో భాగంగా ప్రొసీజర్ సాగిస్తా ఉన్నారు. కానీ మీడియాకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ లేదా ప్రెస్ నోట్ రూపంలో ఈ రోజు విచారణలో ఎవరెవరి పేరు వెల్లడయ్యాయి కానీ ఎవరు కూడా దాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. కానీ పైస్థాయి నుంచి కింది వరకు ఎవరెవరు ఈ ఫోన్ ట్యాపింగ్ పైన వ్యాపారవేత్తలను బెదిరించి బ్లాక్ మెయిలింగ్ చేసి హవాలా వ్యాపారుల్ని కార్యాలయానికి తీసుకొచ్చి బలవంతంగా డబ్బులు లాగారు ఎవరిని కూడా వదలకుండా మాత్రం తీవ్రంగా పోలీసులు కృషి చేస్తా ఉన్నారు. పోలీసులని అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఈ అవినీతి అధికారుల మొత్తం బండారం బయటికి రావాలి. 10 ఏళ్ల పాటు ఎంతమందిని సాధారణ ప్రజలని వ్యాపారవేత్తలని రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని ఫార్మా వ్యాపారులని బెదిరించి ఆ డబ్బులను వసూలు చేసి సొంతంగా వీళ్ళు బలపడ్డారే తప్ప వాటి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కానీ జనాలకు కానీ ఎలాంటి మేలు జరగలేదు. వీరు మాత్రం ఒకే వర్గానికి చెందినటువంటి అధికారులు ఒకే ఒక గ్రూప్ గా ఏర్పడి దీని ద్వారా దందాకు తెరలేపారంటూ కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. కాబట్టి భుజంగారావు పైన ఇటు రాధాకిషన్ రావు పైన మళ్ళీ పంజాగుట్ట పోలీసులు కానీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కానీ శ్రీధర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా గతంలో ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కొత్తగా మళ్ళీ ఒక కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. వైశాలి. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.